నంబర్ 1 ఎదవి ఎందుకంటే చాలా చెడ్డోండి. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. అబ్బాయిల కోసం అయితే ఈరోజు మళ్ళీ అయితే ఒక వీడియో చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే మంచిగా అయితే ఉంటుంది, మాస్గా ఉంటుంది అనమాట వీడియో. ఈ వీడియో మీ ఫోటో సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము డైలీ అప్లోడ్ చేస్తుంటాం, మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట వీడియోస్ అయితే యూట్యూబ్లో. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరైతే సింపుల్గా ఏం చేస్తారంటే కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను అనమాట. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఏమంటే అలర్ట్ మోషన్లో అయితే సింపుల్గా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. నేను సింపుల్గా అయితే చూపిస్తాను. ఒక నిమిషం ఆగితే మనకి ఇదైతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది అనమాట. సో కొంచెం లేట్గా వస్తుంది. మీరు అలాగైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే ఇస్తాను అనమాట, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకేమంటే ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు సింపుల్గా ఏం లేదు, సేమ్ ప్రాసెస్ డైలీ చేసినట్లే ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్గా వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఒకటి మిస్ అయ్యిందనమాట. చూస్తానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. మీ కింద డిస్క్రిప్షన్లో ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకేమంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫాంట్ అయితే మీకు మిస్సింగ్ అని వస్తుంది. ఫాంట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చేశాను. ఫాంట్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అలాగే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మనకి అక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంది అనమాట. మీరు అట్లా వచ్చినప్పుడే సింపుల్గా ఆ ఇంపోర్ట్ ప్యాకేజ్ పైన ట్యాప్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకొని వాట్సాప్లోకి అయితే షేర్ చేయండి. ఆ లింక్ని షేర్ చేసుకొని ఆ లింక్ పైన మళ్ళీ ట్యాప్ చేసుకుంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. ఆ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఫాంట్ యాడ్ చేసుకుని అవసరం లేదు. ఫాంట్ సింపుల్గా యాడ్ చేసుకున్నాక సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫొటోస్ కనబడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4-5 ఉన్నాయి కదా. ఈ ఫోటో పైన ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని పైకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఏ ఫోటోలు కావాలో ఆ ఫోటోల పైన అయితే మీరైతే సింపుల్గా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఏదైనా ఒక ఫోటో చూడండి. ఇక్కడ ఫోటో చూసుకొని పైన ప్లస్ సింబల్ పడుతుంది, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని చూడండి సింపుల్గా యాడ్ అయి చూడండి, ఫోటో యాడ్ అయిపోయింది చూడండి. ఇలానే కింద ఇంకో ఫోటో, సెకండ్ ఫోటో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్టార్ సింబల్ పడుతుంది. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీరైతే యాడ్ చేసుకోండి. సింపుల్గా ఇలానే మొత్తం 5 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలానే ఈ ఫొటోస్ కనబడుతుంది కదా, ఈ ఫొటోస్ 3 ఫొటోస్కి ఈ సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అయితే ఫిట్ అయితే చేసుకొని మొత్తం కంప్లీట్ అయితే అయిపోతాయి. అక్కడ మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే కొంచెం సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫొటోస్ కనబడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫోటో ఒక 7 ఉంటుంది అనమాట. 7-8 ఉంటాయి. సింపుల్గా ఇవి కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా మనకి ఏమంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా వీడియో అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలానే మొత్తం వీడియోస్ అయితే మీరైతే ఎడిట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. నేను మొత్తం ఫొటోస్ అయితే మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా అయితే నేను వీడియోని అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను. ఎవరైతే ఇంతగా చెప్పరు, మీరు కొంచెం టైం తీసుకొని అయితే వాళ్ళైతే వెయిట్ చేపిస్తారనమాట. నేను డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ లింకే ఇస్తున్నాను. మీరు ఈ ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకున్నాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ పడుతుందో ఎక్స్పోర్ట్ చేసుకొని ఎంతలో హెచ్డీలో అంత హెచ్డీలో పెట్టుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.